ప్రసాద్ గారు, అరిటాకులో అవును కార పచ్చడి, నల్లగారం, అలాగే శ్వేతవర్ణంలో మల్లెపువ్వు లాంటి ఇడ్లీలు నూనెలో మునిగి తేలినాయి. నెయ్యి ఉంది చూస్తుంటేనే. నెయ్యితో నెయ్యి ఇడ్లీ, మామూలు ఇడ్లీ, ఆయిల్ దోశ, నెయ్యి దోశ, స్పెషల్ నెయ్యి దోశ, జీడిపప్పు నెయ్యి దోశ. నార్మల్ ఇడ్లీ కాస్ట్ ఎంత సార్? రేట్ ఎంత? నార్మల్ ఇడ్లీ 4 ఇడ్లీ వచ్చి 20 రూపాయలండి. నెయ్యి ఇడ్లీ 40 రూపాయలు, ఆయిల్ దోశ 20 రూపాయలు, మామూలు నెయ్యి అయితే 30 రూపాయలు, స్పెషల్ జీడిపప్పు నెయ్యి అయితే 45 రూపాయలు. 40 రూపాయలు. టైమింగ్స్ సార్? టైమింగ్స్ మార్నింగ్ వచ్చి 8కి స్టార్ట్ అవుతుంది సార్, 11 కల్లా క్లోజ్ అవుతుంది. మళ్ళీ ఈవినింగ్ వచ్చి 6 కల్లా స్టార్ట్ అవుతుంది, 10:30, 11 దాకా ఉంటుంది. ఓకే. కారపొడి, ఎర్ర కారపొడి సార్, అల్లం చట్నీ, కారపొడి. ప్రసాద్ గారు, సార్ అరిటాకు, అవును, ఆకుపచ్చదనం, అవును, ఆ అరిటాకులో ఉన్నటువంటి ఈ కార పచ్చడి, ఎరుపుదనం, మల్లెపువ్వు లాంటి ఇడ్లీలు, అలానే నేతిలో మునిగినటువంటి తీరు ఓకే చూస్తుంటే మీకేమనిపిస్తుంది? మీరు అంటారు కదా సార్, అంటే చూస్తుంటే లాలాజలం నోట్లో ఊరుతుందని నాకు ఆ స్పందన కలుగుతుంది సార్. మనకి ఎప్పుడైతే వాళ్ళు చేతికి అందించి మన చేతుల దగ్గరే నేతిని జోడిస్తారు, ఆ సందర్భంలోనే మొదలవుతుంది. అవును సార్. నాకు ఇందాకటి నుంచి మనం ఏం మాట్లాడుతున్నది అసలుకి తెలియట్లేదు సార్. తినాలన్నటువంటి ఆలోచనే కలుగుతుంది. తిందాం. నేనైతే మీతో ఒక బైట్ సార్.
ఫస్ట్ టైం ముందు మీరే తినాలి, ఎందుకంటే ఒంగోలులో ఆ రుచికర ఆస్వాదన మీరే తెలపాలి. ఒంగోలులో మన సోదరుడు లోక్నాథ్ గారితో థ్యాంక్ యూ సార్. ఫస్ట్ బైట్ మీరు మరిచారు. ఎలా ఉంది చెప్పండి తర్వాత. అంటే వెళ్ళిపోతుంది సార్. అసలు నోట్లో పెట్టుకున్నంతసేపు కూడా ఉండదు. అవును అవును. ప్రత్యేకంగా ఇక్కడ నిమ్మకాయని అందిస్తారు. ఆ నిమ్మకాయని మనం ఎప్పుడైతే పిండుకుంటామో ఈ రుచి ఉన్నది అనేది కాస్త పెరుగుతుంది. అవును సార్. నిమ్మకాయ వినియోగించుకోకుండా తిన్నారు. నేను 5 తీసుకుంటున్నాను. కొంచెం ఎలా ఉంది? బా అంటే నెయ్యి ఫ్లేవర్ అనేది ఇంకా పెరిగింది సార్. ఇంకా ఉన్నతంగా అనిపిస్తుంది అన్నమాట. ఈ నల్లగారం ఒంగోలు ప్రాంతంలో ప్రత్యేకం అండి. నల్లగారం సార్ మీరు బహుశా చూసుంటారు. అంతగా కనిపించింది అక్కడ. అవును. బాగా ఇష్టపడుతూ ఉంటారు ఈ ప్రాంత వాసులు. ప్రత్యేకంగా ఒకవేళ ఏదైనా కూర లేకున్నా కూడా నల్లగారం నెయ్యితో అద్భుతంగా రైస్ ఉంటుంది. భోజనం. అవును. కొంచెం పచ్చడి. బా జీడిపప్పు ఇది ఏంటి సార్? ఇది వచ్చేసి మనకి ఎండు కొబ్బరి. ఎండు కొబ్బరి, జీడిపప్పు. దోశ కూడా అట్టు మాదిరిగా ఉంటుంది. అవును అవును. నూనె మాత్రం ఉండదు. నేతితోనే ఈ దోశను కూడా కాల్చుతారు. రూపంలో ఉన్న దోశకి మాత్రం గిట్టి పచ్చడి అంటే మనం జోడించుకోవడానికి సౌలభ్యంగా ఉండే విధంగా. దోశ ఒకసారి చూపులకి ఎలా ఉంది అన్నది మీరు చెప్తే. చూపులకైతే అద్భుతంగా ఉంది. అట్లా ఉంది. ఇది అమ్మమ్మల కాలం నాడు వాళ్ళు తయారు చేసేటువంటి మాదిరిగా ఉంది. చూసారా ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇంత అద్భుతమైన అల్పాహారాన్ని అందించడం ఫస్ట్ టైం. అంటే ఇంత చాలా ఉన్నాయి. ఇంత అంటే విస్తరాకు, అరిటాకు, ఈ కమ్మనైన అరిటాకు ఫ్లేవర్ కూడా తెలుస్తుంది సార్. వేడి దోశ అరిటాకు మీద పడంగానే ఆ ఫ్లేవర్ కూడా డిఫరెంట్గా ఉంది. అరిటాకులో తినాలంటే అదృష్టం ఉండాలంటారు. అవును సార్. ఆ అదృష్టం నాకు దక్కింది ఇవాళ లోక్నాథ్ గారితో. ధన్యవాదాలు సార్. చాలా ఆస్వాదన పూరితం. అవును. ఆత్మసంతృప్తి, చాలా మనసుకు చాలా ఆనందంగా ఉంది. నోటికి కూడా, నాలుగుకి చాలా, మనసుకే కాదు జిహ్వానికి కూడా. అవును సార్. సంతోషంగా ఉంది. మన ఛానల్లో నేను మీతో కలిసి రావడం, అవును, అలానే ఎంతో రుచికరమైనటువంటి మస్తాన్ గారి ఇడ్లీలు, దోశలతో మన వీక్షకుల ముందు రావడం కూడా ఆనందంగా ఉంది. మీరు ఈ అల్పాహారంతో పాటు ఒంగోలులో అనేక వంటకాలని మన ఛానల్ వీక్షకులు పరిచయం చేయాలని, అలానే భవిష్యత్తులో కూడా మీరు మరింతగా రాణించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. తప్పకుండా సార్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్.